పార్లమెంట్ ఆవరణలో ఇవాళ కూడా ఇండియా కూటమి ఎంపీలు నిరసన తెలిపారు. బీహార్లో ఓటర్ల జాబితా అత్యవసర సవరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ప్రతిపక్షాలు. మోదీ ఈదీ కార్టూన్లతో ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. ఓటర్ల జాబితా సవరణను వెంటనే ఆపేయాలని డిమాండ్ చేశారు. ఇవాళ కూడా ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలుపుతున్నారు. బీహార్లో ఓటర్ల జాబితా అత్యవసర సవరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఇండియా కూటమి పక్షాలు. మోదీ ఈడీ కార్టూన్లతో ప్లకార్డులు ప్రదర్శించారు. ఓటర్ల జాబితా సవరణను వెంటనే ఆపేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి నేతలు ఎంపీలు అక్కడ నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ప్రధానంగా బీహార్ ఓటర్ జాబితాకు సంబంధించి ఈ నిరసన కార్యక్రమం జరుగుతుంది. మోడీ ఈడీ ఇద్దరివి కూడా కార్టూన్లు ప్రదర్శిస్తూ ఇండియా కూటమి ప్రతిపక్ష నేతలు అందరూ కూడా అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిన్నటి నుంచి కూడా ఆపరేషన్ సింధూర్ మీద చర్చ జరుగుతుంది. ఈరోజు సాయంత్రం 7 గంటలకి ప్రధాని మోదీ ఆపరేషన్ సింధూర్కు సంబంధించి మాట్లాడబోతూ ఉన్నారు సభలో. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి నేతలు బీహార్ అంశాన్ని తలనెత్తుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ జాయిన్ అవుతూ ఉన్నారు. ఒక పక్కన ఆపరేషన్ సింధూర్కు సంబంధించి, పహల్గావ్ దాడికి సంబంధించి, ట్రంప్ ప్రకటనకు సంబంధించి డిమాండ్ చేస్తూ ఉన్నారు. సభను ఇన్ని రోజులు స్తంభింపజేశారు. అట్ లాస్ట్ నిన్న చర్చ ప్రారంభమైంది. మళ్ళీ ఇప్పుడు బీహార్ అంశాన్ని ఎత్తుకున్న ఇండియా కూటమి నేతలు సభ బయట ఉండి నిరసన తెలియజేస్తూ ఉన్నాయి. ఏంటి ఇండియా కూటమి నేతల వ్యూహం ఏంటి? ఎందుకు ఈ నిరసన తెలియజేస్తున్నారు? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ప్రధానంగా ప్రతిపక్ష కూటమి ఇండియా కూటమి చెందినటువంటి ప్రతిపక్షాలన్నీ కూడా బీహార్లో ఓటర్ల జాబితా పునఃపరిశీలన కసరత్తు పూర్తి స్థాయిలో తప్పులు తడకగా ఉంది. అదేవిధంగా ఇండియా కూటమి చెందినటువంటి ఓట్లన్నింటినీ కూడా తొలగిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చ జరగాలంటే సభలో దానిపై చర్చను పెట్టాలి, అమెరికా చర్చ జరపాలని చెప్పి వీరంతా కూడా కోరుతున్నారు. ప్రధానంగా ఇదే అంశాన్ని గురించి బిజినెస్ అడ్వైజరీ కమిటీలో అంటే స్పీకర్ నేతృత్వంలో జరిగినటువంటి సమావేశంలో కూడా అఖిలపక్ష నేతలంతా కూడా పాల్గొన్నారు. ఆ సమావేశంలో కూడా ఈ అంశంపై చర్చ జరిగింది, గట్టిగా పట్టుబట్టారు. ప్రధానంగా ఆపరేషన్ సింధూరుపై చర్చ జరిగేందుకు అంగీకరించిన తర్వాత బీహార్ ఓట్ల జాబితా సంబంధించిన అంశంపై కూడా చర్చ జరగాలని అడిగినప్పటికీ కూడా ఆ అంశంలో ఏమాత్రం కూడా బిజినెస్ అడ్వైజరీ కమిటీలో ఒప్పుకోలేదు. కారణం అనేకటువంటి సాంకేతిక కారణాలు కూడా చూపించడం జరిగింది. ప్రధానంగా గతంలో బలరాం చక్ర స్పీకర్గా ఉన్నప్పుడు ఇదే అంశానికి సంబంధించి, ఇదే కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి ప్రతిపక్షాలు ప్రశ్న అడిగినప్పుడు ఆ మేరకు ఏమాత్రం కూడా అంగీకరించలేదు. ముందుగా కాన్స్టిట్యూషన్ని, రాజ్యాంగాన్ని మార్చుకుని ఆ తర్వాత చర్చను కోరండి అని చెప్పి అప్పట్లో బలరాం చక్ర చెప్పారు. ఇదే అంశాన్ని ఈ సభలో చర్చించేందుకు అవకాశం లేదు. కారణం సాంకేతికమైనటువంటి ఒక బలమైనటువంటి కారణాన్ని ప్రభుత్వం చూపింది. ఇది రాజ్యాంగబద్ధంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక అటానమస్ బాడీ, అది దానికి స్వయం ప్రతిపత్తితో పనిచేసే ఒక సంస్థ కాబట్టి ఆ సంస్థ తరపున ఆ సంస్థ గురించి చర్చ జరిగినప్పుడు
ఆ సంస్థ తరపున సమాధానం చెప్పేందుకు ఎవరున్నారు, దానికి ప్రతినిధిగా ఎవరుంటారు సభలో అన్న అంశంపై కూడా చర్చ జరిగింది. అయితే దీనికి సంబంధించి న్యాయశాఖ మంత్రిని దీనిపై సమాధానం చెప్పవచ్చు కదా అంటే అది నాకు సంబంధం లేని అంశం, నేను చెప్పడానికి వీల్లేదు. కేంద్రం ఎన్నికల సంఘం మాత్రమే దీనికి సంబంధించి సమాధానం చెప్పాలి కాబట్టి దీనిపై చర్చ జరిగేందుకు ఏమాత్రం కూడా అవకాశం లేదు. ఇది అటానమస్ బాడీ, ఈ అటానమస్ బాడీకి పూర్తిగా స్వయం అధికారాలు ఉన్నాయి కాబట్టి దీనిపై చర్చ జరిపేందుకు అవకాశం లేదన్న అంశాన్ని చాలా స్పష్టంగా బిజినెస్ అడ్వైజరీ కమిటీ కూడా చెప్పడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి సభలో కూడా చర్చ జరిపేందుకు ప్రభుత్వం అనుమతించాలి, ఆ మేరకు ఒక ఎష్యూరెన్స్ ఇవ్వాలి, ఒక హామీ ఇవ్వాలని చెప్పి గట్టిగా ప్రతిపక్షాలను కూడా పట్టుబడుతున్నాయి. ఇండియా కూటమి చెందినటువంటి ఓట్లన్నీ కూడా ఈ రకంగా ఓటర్ల జాబితాలో తొలగించినట్టయితే మాకు వేరే ఆప్షన్ కూడా లేదు, మేము ఎన్నికలను బహిష్కరించే స్థాయికి కూడా వెళ్లేందుకు అవకాశం ఉందన్న అంశాన్ని కూడా ప్రతిపక్షాలు చాలా గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. కాబట్టి బీహారు ఓటర్ల జాబితా పునఃపరిశీలన కసరత్తు అంశంలో చాలా అభ్యంతరాలు ఉన్నాయి, చాలా తప్పులు తడగ్గా ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తుంది, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్న అంశాన్ని చాలా గట్టిగా వాదన చేస్తూ ఆ మేరకు చర్చను కోరుతున్నారు. దీనిపై ఏమాత్రం కూడా చర్చ జరిపేందుకు తాము సుముఖంగా లేదన్న అంశాన్ని కూడా ప్రభుత్వం చెప్తుంది. అయితే ఈ రోజు జరిగినటువంటి పరిణామాలు చూసినట్టయితే రాజ్యసభలో కూడా ఇదే అంశానికి సంబంధించి చాలా గట్టిగా పట్టుబట్టడం జరిగింది. అయితే స్పీకర్ స్థానంలో రాజ్యసభ ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి సింగ్ కూడా ఈ సంబంధించి దీనిపై ఏమాత్రం కూడా దీనిపై చర్చ జరిగేందుకు అవకాశం లేదన్న అంశాన్ని కూడా చాలా స్పష్టం చేయడంతో సభ వాయిదా పడడం జరిగింది. ఈ రోజు రాజ్యసభలో వాస్తవానికి ఆపరేషన్ సింధూర్పై చర్చ ప్రారంభం కావాల్సి ఉంది. బహుశా మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి సమావేశమైన తర్వాత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటనతో ఈ చర్చ ప్రారంభం అవుతుంది రాజ్యసభలో. ఇక లోక్సభలో 12 గంటలకు మరికొద్ది సేపట్లోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీనిపై చర్చలో భాగంగా మాట్లాడబోతున్నారు. అదేవిధంగా ప్రధానమంత్రి కూడా ఈరోజు సాయంత్రం ఆయన చేసే ప్రసంగంతో ఈ చర్చ పూర్తిగా సమాప్తం అవుతుంది. అదేవిధంగా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, అదేవిధంగా సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ వీరంతా కూడా ఈ సందర్భంగా మాట్లాడబోతున్నారు లోక్సభలో. మరికొద్ది సేపట్లోనే లోక్సభలో చర్చ ప్రారంభం కాబోతుంది ఆపరేషన్ సింధూర్ సంబంధించి. అదేవిధంగా రాజ్యసభలో కూడా మధ్యాహ్నం 2 గంటలకు దీనికి సంబంధించి చర్చ ప్రారంభమవుతుంది. బహుశా 16 గంటల పాటు 2 రోజుల పాటు ఈ చర్చ జరిగే అవకాశం ఉంది. రేపు రాజ్యసభలో కూడా రేపు సాయంత్రం వరకు కూడా చర్చ పరిసమాప్తమై ఆ మేరకు మోడీ సమాధానంతో ప్రధాని మోడీ సమాధానంతో ఈ చర్చ కూడా రాజ్యసభలో కూడా సమాప్తమయ్యే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం ప్రధాని కూడా జోక్యం చేసుకొని దీనిపై అంతిమంగా తాను చేసే ప్రసంగంతో ఈ చర్చ పరిసమాప్తం అవుతుంది. All right. Thanks for the updates.